మనం ఇప్పుడు గారెలు చేసుకుందాం, అటుకుల గారెలు. అయితే సూజీ లేదా బాంబే రవ్వ వేస్తారు. నేను అది మంచిది కాదు కదా అని బియ్యపు రవ్వ వేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి పావు గ్లాసే అటుకులు. అవి లావు అటుకులు అయితే పావు గ్లాస్ చాలు, అంటే పావు కొలత. లేదు పల్చటివి అయితే సగం కొలత తీసుకోవచ్చు. అటుకులు తీసుకుని ఒక కప్పు, అంటే రవ్వ తీసుకున్న కప్పుతోనే పెరుగు, పుల్లటి పెరుగు అయితే మరీ మంచిది, సోడా ఉప్పు అవసరం ఉండదు. లేకపోతే మామూలు పెరుగైనా వేసుకోవచ్చు, లేదా మజ్జిగ చిలికి 1.5 కప్పులు వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పొడిలో, అంటే రవ్వ లాంటి పొడిలో ఉప్పు జీలకర్ర వేసి పెరుగు వేసి కలుపుకుందాం. దీన్ని కాసేపు ఇలా నాననిద్దాం. ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుందాం, అల్లం ముక్కలతో సహా. పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసుకుని పైన మూత పెట్టి సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇంకాసేపు తిప్పితే ఇంకా చిన్న ముక్కలుగా కూడా అవుతుంది. ఎలాగో వేయిస్తాం కదా అని నేను ఇంక ఇవే వాడుతున్నాను. పెసరట్లకైతే ఇంకా సన్నగా కూడా తరుగుతుంది. ఇప్పుడు మనం మొత్తం పిండి కలుపుకొని గారెలకు నూనె పెట్టుకొని తయారు చేసుకుందాం. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఇలా గారెలుగా చేసుకొని వేసుకోవాలి. వెంటనే కదపకుండా కొంచెం ఆగిన తర్వాత చిల్లుల గరిటె ఉంటుంది కదా, అలాంటి వాటితో కదిపి రెండో వైపుకు తిప్పుకోవాలి. వేడెక్కాక ఒకవైపు వేగితే ఇలా పైకి లేస్తాయి. దీన్ని మనం ఇలా తిప్పొచ్చు. అప్పుడు కాసేపు ఆగి, ఒకవేళ నూనె లేకుండా తీయడం అనేది చేతకాని వాళ్ళకి ఇలాంటి గరిటె చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం నూనె వస్తుంది. అయితే వేగిన తర్వాత, అది ఇప్పుడు కాదు, చూపించడానికి చేశాను.